వెల్కమ్ టు తెలంగాణ వాయిస్ ఆఫ్. నా పేరు జమాల్పూర్ ఆనంద్. నేను హైదరాబాద్లో హైదరాబాద్లో ముషిరాబాద్ వాసిని. 1975 నుంచి నేను ఆర్ఎస్ఎస్, 1980 నుంచి నేను బీజేపీ. ఇప్పటిదాకా ఒకటే పార్టీ, వేరే పార్టీ 2 సీట్లు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే పార్టీ ఉన్నాను. గతంలో తెలంగాణలో 1 సీటు, గుజరాత్లో 1 సీటు. తెలంగాణ జంగారెడ్డి గారు అప్పుడు ఎంపీ అయ్యారు. గుజరాత్లో గోషాయి గారు వాళ్ళు ఎంపీ అయ్యారు. 2 సీట్లు ఉండే అప్పుడు. ఆ 2 సీట్ల నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఇప్పుడు 300 సీట్కు వచ్చింది భారతీయ జనతా పార్టీ. 300 సీట్కు వచ్చినాక ఓర్వజాలక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీలకు వాళ్ళ గులాంలైపోయి, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 to 62 దాకా నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ హైటెక్ కొట్టారు. ఆ హైటెక్ ఇరగొట్టిందంటే 60 ఏళ్ళ తర్వాత మన నరేంద్ర మోదీ గారే 3rd టైం. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకటే ఫ్యామిలీకి ప్రైమ్ మినిస్టర్ హోదా ఇస్తున్నారు. మా భారతీయ జనతా పార్టీలో అది లేదు. ఎంత గరీబోడైనా పర్వాలే. ఇప్పటిదాకా 18 సీఎంలలో మా దగ్గర అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దినం 13 దినాలు చేశారు, ఒక దినం 13 ఏళ్ళు చేశారు, ఒకసారి ఇంకోసారి 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు రెగ్యులర్గా ఇది 3వసారి హైట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కొట్టంగానే వీళ్ళకి ఏమవుతుందంటే అప్కే బాద్ 400 బార్ నరేంద్ర మోదీ గారు 3వ ఎలక్షన్లో అయితే 400 బార్ నినాదం ఇచ్చినందుకు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు మైనార్టీలకు సొత్తులైపోయారు. ఎందుకంటే ఇప్పటిదాకా మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళ 60 ఏళ్ళ పాలనలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మొత్తం వాళ్ళు మైనార్టీలకే ఇచ్చారు. మొత్తం కాంగ్రెస్ స్టీరింగ్ అంతా ఎంఐఎం వాళ్ళ చేతిలోనే నడిచింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఈ తెలంగాణలో ఎంఐఎం ఏదైతే సీటు ఉందో హైదరాబాద్ది 40 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ఓన్లీ హైదరాబాద్ ఎంఐఎంకే అంకితం అయిపోయింది. 543 సీట్లలో ఈ 1 సీటు. ఎందుకంటే వాళ్ళ దొంగ ఓట్లు, వాళ్ళ ఇండ్లలో ఒక్క ఇంటిలో 200 ఓట్లు దొంగ ఓట్లు రాపిచ్చి వేసిన ఓట్లే మళ్ళీ వేసుకుంటా దౌర్జన్యం చేసుకుంటా ఎనీ టైం వాళ్ళే గెలుస్తా పోతున్నారు.